ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కంద పద్యాలు తెలుసుకుందాం. 128వ పద్యం. చతురతతో అందుకొక్క అతివకు పదురేసి సుతులన్ ఆత్మసములన్ ఉన్నత భుజ శక్తులన్ కాంచన్ ఉన్నత భుజ శక్తులన్ కాంచన్ వితతంబై కీర్తి దిశల వినుతికినన్ వితతంబై కీర్తి దిశల వినుతుకినన్. చతురత విలాసము, నేర్పరితనము లేదా తోన్ తో అందున్ అందలి, ఒక్కొక్క ఒక్కో, అతివ స్త్రీ, కున్ కి పదురు 10 మంది, ఏసి చొప్పున, సుతులన్ పుత్రులను, ఆత్మ తనతో, సములను సమానమైన వారిని, ఉన్నత గొప్ప, భుజ బాహు, శక్తులన్ బలము కలవారిని, కాంచన్ కలిగించన్, వితతంబు విస్తరించినది, అయి అయి, కీర్తి కీర్తి, దిశలన్ దిక్కులకు, వినుతి ప్రసిద్ధి, కిన్ కి ఎక్కగా చెందగా. భావము: చతుర్కళానిధి అయిన శ్రీకృష్ణుడు ఒక్కొక్క భార్యకు తనకు సాటి అయిన మేటి పరాక్రమం గల కుమారులను 10 మంది చొప్పున ప్రసాదించాడు. 4 దిశలా విశాలమైన యశోదీప్తులు నిండించాడు. ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 129వ పద్యం. మధురాపురమునన్ మధురాపురమున్ చతుర్విధ బలౌఘములతో ఆవరించిన కాలయవన సల్వం మగధ భూపాలాది మనుజేంద్రలోకంబున్. మధురాపురమున్ చతుర్విధ బలౌఘములతో ఆవరించిన కాలయవన సాల్వ మగధ భూపాలాది మనుజేంద్రలోకంబున్ సైన్యయుక్తముగాగ సంహరించి తన బాహుశక్తిన్ చిత్తముల అర్థించిన భీమపాదులకు ఉద్ధామ విజయముసగి తద్వైరులకు ఉకండగన్ తుంచి బాణశంబరముర పల్వలాది ధనుజనాయక సేనా వితానములను హలధరాది సమేతుడై హతుల చేసే దంతవక్తాది దైచుల తన్ను ఎదురా బండనములో నందృంజే దౌర్బలము మెరసి. మధుర మధుర అను పురమున్ పట్టణమును, చతుర్విధ చతురంగ బలములు అనగా రథ గజ అశ్వ పదాది దళములు అనేటువంటి 4 సైన్య విభాగములు. ఇంకో విధంగా చతుర్విధ బలాలంటే బాహు, మనో, ధన మరియు బంధుబలాలు. తర్వాత బల సైన్య ఓఘముల సమూహములు, తోన్ తో ఆవరించినన్ చుట్టుముట్టిన, కాలయవనుడు, సాల్వ సాల్వుడు, మగధ భూపాల జరాసంధుడు, ఆది మొదలైన మనుజేంద్ర రాజుల లోకంబున్ సమూహములు, సైన్యముతో యుక్తము కూడిన వారుగా కాగా అయిన అందరను సంహరించి చంపి తన యొక్క బాహు భుజ శక్తిన్ బలము చిత్తములన్ మనసున అర్థించిన కోరిన భీముడు, పార్థుల అర్జునుల, కున్ కి ఉద్దామ ఉన్నతమైన విజయమును పొసగి ఇచ్చి తత్ వారి వైరులన్ శత్రువులన
ఉక్కు శౌర్యము, అడగంగా అణగునట్లు, త్రుంచి సంహరించి, బాణ బాణుడు, శంబర శంబరుడు, ముర ముర, పల్వల పల్వలుడు, ఆది మొదలైన, తనుజ రాక్షస, నాయక నాయకుల, సేన సేన, వితానములను సమూహములను, హలధర బలరామునితో, ఆది మొదలగు వారితో, సమేతుడు కూడినవాడు, అయ్యి హతులన్ చనిపోయిన వారుగా, చేసన్ చేసెను, దంతవక్త్రుడు, ఆది మొదలైన దైత్యులు రాక్షసులు, తనను ఎదిరించగా, భండనము రణము, లోనన్ లో త్రుంచన్ సంహరించెను, దోర్బలము భుజబలము, మెరసి అతిశయింపగా భావము. కాలయమనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజులు అందరూ చతురంగ బలాలతో కూడి మధురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానికంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు. మనస్ఫూర్తిగా తన అన్నలను అర్థించిన భీమార్జునులకు సాటి లేని విజయశ్రీని సమకూర్చాడు. మదోన్మత్తులైన వారి శత్రువులను తుదముట్టించాడు. బలరాముని వెంటబెట్టుకొని బాణుడు, శబరుడు, మురుడు, పల్వలుడనే రాక్షస నాయకుల్ని సేనలతో సహా నేలకూల్చాడు. కథన రంగంలో ఎదిరించిన దంతభక్తుడు మొదలైన దానవుల్ని ఆ భక్తుల విక్రమంతో సంహరించాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.